ఆదర్శ పాఠశాలల్లో అనుబంధ వసతి గృహాల ప్రారంభానికి సర్కారు గడువులు దగ్గర పడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనిపిస్తున్నాయి. పనులే ప్రారంభం కాని ప్రహరీలు మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. పల్లెలకు విసిరేసినట్లు ఉన్న వసతి గృహాల్లో భద్రత కరువై బాలికలు బిక్కుబిక్కుమంటున్నారు. బోధన వార్డెన్ల విధులతో ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న 182 వసతి గృహాలను ఈ నెలాఖరుకల్లా ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే బాలికలకే ఈ వసతి గృహాల్లో చేరే అవకాశం కల్పించిన సర్కార్ ఒక్కో వసతి గృహంలో 100 మంది ఉండేలా ఆదేశాలిచ్చింది. కస్తూర్బాలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న వారికి మొదటి ప్రాధాన్యతగా నిబంధనలో పేర్కొన్నారు. 10,000 మందికి పైగా బాలికలకు వసతి విద్యాబుద్ధులంటూ హడావడి నిర్ణయాలతో ఆలస్యంగా ప్రారంభమైన వాటిల్లో అర్హత కలిగిన విద్యార్థులే కరువయ్యారు. రాష్ట్రంలో 102 వసతి గృహాలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు చెప్తున్నా చాలా వాటిలో భవన నిర్మాణ పనులు పునాది దశ దాటలేదు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, బోధ్, గుడిహత్నూర్లలో ఇదే పరిస్థితి. మందమర్రి, ఆసిఫాబాద్ వసతి గృహాలు పూర్తి కావచ్చినా విద్యార్థులకు ప్రవేశం కల్పించలేదు. దండేపల్లి మండలం లింగాపూర్లో 2 ఏళ్లుగా పనులు సాగుతున్నాయి. సెల్ఫోన్లకు సంకేతాలు అందని ఇలాకాల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేక బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్కి రావడానికి 2-3 కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి. మాకు రాత్రి ఏదైనా అనుకోకుండా భయం వేస్తే మాకు దగ్గరలో ఏవి లేను కూడా లేవు. ఈ 10వ తరగతిలో మంచి మార్క్స్ కానీ బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా హాస్టల్లో చదవాల్సిందే. అలాంటప్పుడు కనీసం వసతులు కూడా లేవు కాబట్టి వసతులు కల్పిస్తుందని కోరుకుంటున్నాను. మాకు సెక్యూరిటీ అనేది చాలా అవసరం. ఇక్కడ చూస్తే అసలు ప్రహారీ గోడ కూడా నిర్మించలేదు. రాత్రి వేళలో రక్షణ అసలు ఉండడం లేదు. సరైన వార్డెన్లను కూడా పెట్టడం లేదు. అనుబంధ వసతి గృహాల్లో మహిళా ఉపాధ్యాయులే వార్డెన్ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుండటం వల్ల తీరికలేని పనులతో బోధన ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై బోధనా సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్కూలుకు సంబంధించిన ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయినా సరే మేము అందరం షేర్ చేసుకుని చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా హాస్టల్లో మళ్ళీ దాదాపుగా 20 నుంచి ఆ రికార్డులన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి అంటే మేము పిల్లలకి ఎంత క్లాసులు ప్రిపేర్ అయ్యి పాఠాలు బాగా చెప్పగలుస్తామనేది నిజంగా ప్రశ్నార్థకం. ఒకేసారి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ అటు క్లాసెస్ చెప్పడం అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. నిజంగా చెప్పాలంటే ఈవెన్ సిలబస్ కూడా వెనుకబడిపోతుంది 2 మంత్స్ నుండి. హాస్టల్ లక్షల కోట్లతో నిర్మించినటువంటి హాస్టల్కు చుట్టూ ప్రహారీ గోడలు లేకపోవడం మొట్టమొదటి సమస్య. ఇంకోటి ఏంటంటే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి లేడీ టీచర్నే హాస్టల్లో వార్డెన్గా రిక్రూట్ చేసుకునే ఆదేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్నటువంటి 9 మంది లేడీ టీచర్లు కూడా దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వసతి గృహాల నిర్మాణ పనుల జాప్యానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. వసతి గృహంలో బోధనేతర సిబ్బందిని నియమించి బోధన వ్యవస్థను పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.